మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి గుణమని వందిలలో గంజజాతి కోకిలమ్మ కచేరి చేసే మధుమాసాలతో నాగమే నీ ఆరాధనై చిరంజీవిగా జీవించనా హ్యాపీ బర్త్డే టు యూ మల్లెపూల మారాణి బంతి పూల పారాణి ఉన్నమని పిల్లలోనా పెద్దగలి పిల్లలోనా కోకిలమ్మ పాట కచేరి. హ్యాపీ బర్త్డే టు యు ప్రియా. మే గాడ్ బ్లెస్ యు. ఓపిక లేదా? కేక్ తిన్నారు ఇప్పుడే. అభినందనలు కనీసం అక్కడి నుంచి ఒక్కసారి ఎప్పుడు రావు గారికి తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించాల్సిందిగా భావిస్తుంది. యాక్చువల్గా చాలా కాలం నుంచి తెలిసింది. సంతోష్ గారు, నేను, మా దేవ గారు ముగ్గురు చాలా కలిసి ఉంటాం. గుడ్ ఫ్రెండ్స్. ఏదన్నా మాకు చెప్పకుండా ఇది చేయడు. అదేవిధంగా పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతాడు. అంటే ఈయనకి బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది. మంచి మంచి పాటలు పాడాడు కూడా. అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా మంచి మంచి వాళ్ళతో చేస్తున్నాడు. అలాగే మా ఎలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం కూడా చేస్తున్నాడు. అందుకనే మేము చిరుచి సత్కారం చేస్తాం ఇంటికి. అంటే మన ఇచ్చే చిన్నదైనా కానీ అద్భుతమైన గాయకుడు అండి. ఉన్న వాళ్ళందరిలోకి మా సురేష్ అంటే నాకు చాలా అభిమానం, చాలా ఆప్యాయత. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. ఇది సంతోష్. ఇదే విధంగా మీరు
రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేయాలని, ఇదే విధంగా అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురేష్ అని ఎందుకన్నారంటే సురేష్ ప్రొడక్షన్ లో త్వరలో పాట పాడబోతున్నారు ఆయన. అది చెప్పబోయి అది రివీల్ అయిందన్నమాట ఇప్పుడు. సో నేను రివీల్ చేసేసాను సార్. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంతమంది అభిమానాన్ని మీరు సంపాదించుకున్నందుకు మీరు మరొకసారి అభినందిస్తూ డాక్టర్ గారి సందేశాన్ని వినిపించాలి. సంతోష్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు. సో హైదరాబాద్ నుండి వస్తానని చెప్పాను, నా మాట నిలబెట్టుకున్నాను సార్. వెరీ నైస్ ప్రోగ్రామ్, ఆఫ్టర్నూన్ చూస్తున్నాను లైవ్ లో. ఎక్సలెంట్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు సార్ చెప్పినట్టుగా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ అన్ని వండర్ఫుల్ గా చేసి ఇక్కడ చేస్తే మాకు సంతోషం, మీరు ఎక్కడైనా చేయాలనుకోకుండా. థ్యాంక్ యూ. దేవకృష్ణ గారిని సందేశం వినిపించాలి సార్. సంతోష్ చాలా బాగా పాడుతాడు, కాకపోతే పక్కన దేవకృష్ణ ఉన్నారు అదొకటి నేను చూస్తాను. సో సంతోష్ ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి, అలాగే మమ్మల్ని అందరూ కూడా ఇప్పుడు పిలవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఎంఎస్ఎన్ గారు కానీ, బృందాం సుబ్రహ్మణ్యం గారు కానీ, పెద్దవాళ్ళ పేర్లు కూడా కొంచెం నాకు తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మా సంతోష్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక మీదకి వచ్చి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. లైవ్ లో వాళ్ళకి వినిపించేలా మరొక్కసారి విషయం చెప్పండి. సంతోష్ తను సంతోషంగా ఉంటూ అందరినీ సంతోష పెడుతూ ఉంటాడు తన పాటల ద్వారా. నాకు చాలా ఇష్టమైన సింగర్స్ లో ఒకడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంతోష్ గురించి చెప్పాలంటే నాకు ఫర్ ది లాస్ట్ 5 to 6 years నుంచి నాకు హైదరాబాద్ నుంచి ఎంత అందంగా ఉంటుందంటే చెవులకి అసలు ఆ రేంజ్ అనేది ఊహించుకోలేము అనమాట. నేను ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, ఇది ఈజీ ఉంటుంది అనమాట ఆ వాయిస్ లో. దానికి ఇంకా మంచి గుర్తింపు వచ్చి ఆయన కరెక్ట్ ఒక పొజిషన్ లోకి వెళ్ళాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని, అవ్వాలని ఈ వేదిక మీదుగా ఆయన ఇంకా మంచి గుర్తింపు వచ్చి ఒక సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి మంచి సింగర్ గా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుళ్ళంతా ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎంఎస్ఎన్ గారు. Actually, Santosh needs no introduction at all. Santosh is a melody maker. కొన్ని పాటలు ఆయన నోట్ నుంచి వస్తేనే సూపర్గా ఉంటాయి. లైక్ అందాల ఆడబొమ్మ, కలయాన్, సో దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆయన నోట్ నుంచి వస్తేనే అవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో సంతోష్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి నోస్ హీ ఈజ్ ఎ లెజెండ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ and many congratulations on your second program. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సెకండ్ చాలా మంది మంచి సింగర్స్ కొంతమంది గెస్టులు వచ్చారు. సార్ మీరు చేసిన ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. రికార్డింగ్ అవుతుంది, కనెక్షన్ రికార్డింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. చాలా మంది సింగర్స్ వచ్చారు. ఇది 12 గంటల నుంచి రాత్రి 15 వరకు జరుగుతుంది కార్యక్రమం. చాలా గ్రాండ్ సక్సెస్ అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో ఎంతమంది మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? 16 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు కార్యక్రమం చేశారు. సార్ ఈ కార్యక్రమంలో లైట్ ఆడిటోరియం వాళ్ళ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చి మీకు ఆశీర్వదించారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వాళ్ళంతా చాలా ఫ్యాన్స్ నాకు, చాలా
Yes. వస్తుంటే నా పాట అంటే నాకు బాగా ఇష్టం. వస్తూ ఉంటూ మా మాట కానకుండా వచ్చేస్తుంది. చాలా తక్కువ సమయంలో ఈ హాల్ ఎప్పుడు నిండిపోయి ఉండేది, చాలా తక్కువ సమయంలో ఈరోజు మీ ప్రోగ్రామ్ హాల్ అంతా నిండిపోయి ఉంది సార్. అదే చాలా మంది వచ్చారు. ఇక చాలా ఎప్పుడు ఇలా అంత ఫుల్గా ఉండలేదు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఎస్ సార్. చాలా మంది వచ్చేసారు. సార్ ఆ జన్మదినం జరిపిన సింగర్ గారి నుంచి రెండు మాటలు. బర్త్డే జరుపుకున్నారు కదా మేడం గారు. ఎస్ రేపు బర్త్డే యాక్చువల్గా వాళ్ళ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఎస్ సార్. అది కూడా తన కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎస్ సార్. మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం, ఇంకా రాబోయే రోజుల్లో ఇది రెండో ప్రోగ్రామ్ ఇచ్చున్నా. నేను యాక్చువల్గా సినిమాలు కూడా పాడాను. ఎస్ సార్. కొన్ని సాంగ్స్ కూడా పాడాను. నేను బాగా క్రాష్ కూడా పాడాను. ఎస్ సార్. సో అలా బయట కోరుకుంటూ జనరల్గా సార్ మీ వాయిస్కి సింగర్స్, ప్రొఫెషనల్ సింగర్స్, సెలబ్రిటీసే ఫ్యాను. మీ వాయిస్కి రహస్యం ఏంటి, ఇంత బ్యూటిఫుల్ వాయిస్కి? ఎవ్రీడే సాధన అండి. అందుకంటే ఇంకేం లేదు. చిన్నప్పటి పాడుతున్నాను, ఎవ్రీడే పాడుతూ ఉంటాను. ఎస్ సార్. సో అదే సీక్రెట్ ఇంకేం లేదు. ఎస్ సార్. సార్ మీరు పాడిన వేదికలు ఏవేవి ఉన్నాయి గతంలో? రవీంద్ర భారతి, జాయరాగం సభ, హరిహర కళభవన్, ఇది చిట్టులి, చాలా మంది సాయంత్రంగా ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎస్. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ అంతా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది. వెరీ నైస్. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు సార్? అవార్డ్స్ అంటే చాలా చిన్నప్పటి నుంచి అవార్డ్స్ ఏమి అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. గోల్డ్ మెడల్ సింగింగ్లో. సార్ ఇక్కడ కమర్షియల్గా పాడడం జరిగింది అంటే సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, ఆల్బమ్స్ కానివ్వండి? సినిమాలో పాడాను, 5 మినిట్స్లో పాడాను, ఆల్బమ్స్లో పాడాను, ఒక డివోషన్లో పాడాను. ఎస్ సార్. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ రంగంలోకి ఎవరైనా ఉన్నారా? స్వయం కృషి ఎవరు లేరండి, నేనే స్వతహాగా వచ్చాను. ఎస్ సార్. సార్ నెక్స్ట్ మైత్రి మూవీస్ కానివ్వండి, సురేష్ ప్రొడక్షన్ కానివ్వండి, మైత్రి మూవీస్ కానివ్వండి, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీశారు కదా, ఆ బ్యానర్ కానివ్వండి, సురేష్ ప్రొడక్షన్ రాబోయే రోజుల్లో మీకు అవకాశం వస్తే ఒప్పుకుంటారా సార్ పాటలు పాడడానికి? వైనా తప్పకుండా అంతకన్నా దృశ్యం మాట. ఓవరాల్గా ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీ ఈ ప్రోగ్రామ్ హౌ ఫీల్, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇంకేం కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జీనియస్. థ్యాంక్ యూ సార్. Boy, 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 boy.